నమస్తే అమ్మా. నమస్కారం గురువుగారు. నమస్తే. మనం యోగా క్లాస్కి వస్తున్నాం కదా, మీరు వస్తున్నారు కదా, మొదటి నుంచి చాలా రోజుల నుంచి వస్తున్నారు. ఎలా ఉంది మీకు యోగా చేయకముందు ఎలా ఉంది, యోగా చేసిన తర్వాత మీకు కలిగిన ఫలితాలు ఏంటి, లాభాలు ఏంటి, అది యోగా గురించి కూడా మీరు మీ అనుభవాలు చెప్పండి, వివరించండి. దానికి అందులో ఏమేమి నియమాలు ఉన్నాయి, ఎస్టెట్స్ రైటర్సా చెప్పండి అమ్మా. యోగా క్లాస్ రావడం ద్వారా ఆరోగ్య సమస్యలు ఏ ఉన్నా లేకున్నా ఒళ్ళైతే తేలిగ్గా ఉంటుంది. వెరీ గుడ్. చాలా బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లే కాకుండా లేని వాళ్ళు రాకుండా ముందు జాగ్రత్తగా కూడా వస్తే ముందు ఇబ్బందులు పడకుండా హెల్దీగా ఉండొచ్చు. నాకు మాత్రం చాలా బాడీ తేలిగ్గా ఉంటుంది సార్. ఒకటి మీరు ఇష్టంగా శిక్షణ నాకు ఈ కాలనీలో మా దొరకటం దగ్గరలో మా అదృష్టం. ఇప్పుడు మీకు ఏమైనా బరువు ఏమైనా తగ్గిందా అప్పటికి ఇప్పటికి? ప్రస్తుతానికి అలాగే ఉంది సార్, ఇంకా ముందు తగ్గదు. ఓకే. ఇంకా నియమాలు ఏమైనా ఉన్నాయా దీనికి, యోగా చేయాలంటే ఎలాంటి నియమాలు నేర్చుకున్నారు? ఎంటీ స్టమక్తో చేయాలి సార్. కపాలభాతి అనేది కూడా ఎంటీ స్టమక్తోనే చేయాలి. దానికి కౌంటరు శీతలి అన్నీ చేయాలి సార్. ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నాయా నియమాలు? వక్రాసనం మత్స్యాసనానికి యోగ ముద్ర వేయాలి సార్, కౌంటరు. తర్వాత చెప్పండి. ఇంకా లేడీస్కి ఏమైనా నియమాలు ఉన్నాయా? లేడీస్ పీరియడ్స్ టైంలో చేయకూడదు. వెరీ గుడ్. అనులోమ విలోమ ఎనీ టైం చేసుకోవచ్చు. వజ్రాసనం ఎనీ టైం చేసుకోవచ్చు. వాటి వల్ల చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయి. అందరూ ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు కూడా యోగాలో పార్టిసిపేట్ చేసి ముందు అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యంగా ఉండాలనేది. ఇప్పుడు కొన్ని కౌంటర్స్ చెప్పమ్మా. ఇప్పుడు నడుము సన్నం కావడానికి, అంటే ఫ్యాట్ బార్న్ చేయడానికి ఇప్పుడు 3 ఆసనాలు చేస్తున్నారు. ఏమేం చేస్తున్నారు? ఉత్తాన పాదాసనం సార్, తర్వాత రెండోది నౌకాసనం, తర్వాత మూడోది సర్పాసనం. మూడింటి కూడా కంపల్సరీ. మర్కటాసనం కంపల్సరీ వేయాల్సింది. మళ్ళీ శలభాసనం దేనికి వేస్తాం? సర్పాసనానికి, భుజంగాసనానికి ఏమేస్తాం కౌంటరు? శలభాసనం వేస్తాం. అట్లా ఇంకేమైనా ఉన్నాయా కౌంటర్స్? సర్వాంగాసనానికి ఏమేస్తారు కౌంటరు? మత్స్యాసనం వేస్తాం. మత్స్యాసనానికి మళ్ళీ కౌంటరు యోగముద్ర వేసేస్తాం. రెండవది ఏంటిది? ఆసనం హలాసనం. హలాసనానికి ఏం చేస్తాము? పశ్చిమోత్తాసనం. మూడవది ఏంటి? ధనురాసనం. ధనురాసనానికి మామూలుగా మకరాసనం వేస్తాం. తర్వాత ఉష్ట్రాసనానికి ఏంటి? యోగముద్ర. వెరీ గుడ్. ఎలాంటి ముద్ర? ఆ తర్వాత ముద్రలు కూడా నేర్చుకున్నాం కదా, వాయుముద్ర, అలాంటి ముద్రల గురించి ఏమైనా చెప్తారా? ముద్రలు కూడా ఖాళీగా ఇంట్లో ఫ్రీగా ఉండే టీవీ టైంలో కూడా వేసుకోవచ్చు సార్. అది ఏ ముద్ర దేనికి పనిచేస్తుందో చెప్పగలరా? చాలా సత్ఫలితాలు ఉంటాయి. మీకు ఏ ముద్ర దేనికి పనిచేస్తుందో ఏమన్నా? వాయుముద్ర పెయిన్స్కి సార్, బాగా ఆర్తో అన్ని పెయిన్స్కి పనిచేస్తుంది. తర్వాత మోకాల నొప్పులకి చాలా చక్కనైనటువంటి ముద్ర. రైట్. ఇంకా అపాన ముద్ర, అపాన వాయు ముద్ర, అవి ఎక్స్టిటరీ, అంటే మూత్రము సంబంధించినటువంటి తగ్గడానికి అవి అపాన వాయు ముద్ర. తర్వాత హృదయ ముద్ర. ఓకే. ఇంకా ఈ మధ్యవేలిని వేస్తామే, శూన్య ముద్ర. చెవి నొప్పికి వినికి ఉన్నవాళ్ళకి. తర్వాత ఇదేంటిది? రింగ్ ఫింగరు, సూర్యముద్ర. తర్వాత జలముద్ర, పృథ్వీముద్ర ఏమో బరువు వెయిట్ తగ్గడానికి, అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు తగ్గడానికి, సన్న ఉన్నోళ్ళు వెయిట్ రావడానికి. ఇలాంటి ముద్రలు కూడా నేర్చుకున్నారు. ఇంకేం నేర్చుకున్నారు ఇందులో? అనుసంధాన అని చెప్తారా? అకార, ఉకార, మకార, అవి కూడా నేర్చుకున్నారు. అవి ఏంటి? బాడీ 3 పార్ట్స్కి పనిచేస్తాయి. ఒకటేమో
ఆ అకార శబ్దము మనకి కాళ్ళ నుంచి Good. తొడల వరకు ఆ, బాగా పనిచేస్తుంది. ఆ. తర్వాత రెండవది ఉకార శబ్దము నడుము నుంచి ఛాతి మెడ వరకు. ఓకే, మకారము తలలో రుగ్మతలన్నీ తీసేసి వెరీ గుడ్. హెల్దీగా ఉంచుతున్నాం సార్. తర్వాత ఓంకారం కూడా చేస్తున్నాము. దానివల్ల చాలా ఫలితాలు సత్ఫలితాలు ఉంటాయి సార్. ఓకే, చాలా బాగుంది సార్. మరి ఇది కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ తప్పకుండా సార్. ఓకే, సంతోషం అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.